సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పా నవ్వుతుంటే అటు సైడ్ తిరిగి చెప్పు. రాదరా ఫస్ట్ వీడియో కదా, అందుకని కొంచెం కష్టపడుతున్నాం. ఇక్కడేనా? అదే ఫస్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని. సబ్స్క్రైబ్ రాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అమ్మతో పెంట. ఇది ఎప్పుడు పెట్టారని అనుకుంటున్నారా? ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. అంటే ఇక నుంచి మన ఛానల్లో వీక్లీ 1-2 ఇలా వంట వీడియోస్ వస్తూ ఉంటాయి. మా అమ్మతో కలిసి అప్పుడప్పుడు పెంట చేస్తూ ఉంటాను. మీరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి చెప్పాలి నవ్వుతుందంటే. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం వండబోయే ఐటెం వచ్చేసి కుండలో చికెన్. ఇది రెండో కుండ. ఫస్ట్ కుండ ఆల్రెడీ పగిలిపోయింది, ఒకటి తెచ్చాను. అంటే మామూలుగా ఏదైనా అంటుకుంటుందని చెప్పి వాటర్ వేసి మరగబెడితే కుండ బ్యాటలు వేసిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెండో కుండ తీసుకుని వచ్చాం. ఈ కుండలో అయితే ఇప్పుడు మనం చికెన్ చేసేసి పోతాం. చికెన్ వండుకోబోతున్నాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం చికెన్లో వేసుకోవడానికి కూరగాయలు కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి, ఉల్లిపాయలు, మిరపకాయలు, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడైతే మా ఊరికి అంటే కొంచెం ఇటు సైడ్ వచ్చాం అనమాట. మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉన్నది, అక్కడే చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్. కాకపోతే అక్కడ ఇలా మొక్కలు ఇలా గ్రీనరీగా ఏం లేదనమాట. మొత్తం అంతా ఇసుక అది ఉండి ఇసుక నేల ఉంది. కొంచెం బాగోదని చెప్పి ఇలా ఇటు సైడ్ వచ్చాం. మా ఇంటి పక్కనే చిన్న దడిలా కడదాం అనుకుంటున్నాను. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. అంటే లోపల ఏ మొక్కలు వేస్తే బాగుంటుంది అంటారు, కింద కామెంట్ చేయండి. మొత్తం అన్నీ మెత్తని పీసులు కొట్టించిన. ఆ చికెన్ సూప్ అన్నీ మనకు తెలుసు, మనం ఎలా చెప్తే అలాగే చేస్తారా. చూడండి పీసులు ఎలా ఉన్నాయి. ఇదిగో చికెన్ కడిగేసాం, ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నాం. ఇంక లేట్ ఎందుకు, ఉప్పు కారం అన్ని నూనె అన్నీ వేసేసుకున్నాం మసాలాలు. అంటే చెప్పమన్నాను మా అమ్మ ఏం మాట్లాడుతుందని. ఇక్కడ నుంచి అప్పుడప్పుడు మరి వంటలు వీడియోలు చేసేటప్పుడు మా అమ్మతో కూడా మాట్లాడుతుంది. ప్రాంక్ వీడియోస్ అవి కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి ప్రాంక్స్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రియాక్ట్ అవుతున్నా. అందులో ఏదైతే కామెంట్ నాకు నచ్చుతుందో పక్కగా నేను ట్రై చేస్తాను. ముందుగా కారం వేసుకుందాం. బాబా ఎర్రగా నిగనగలాడిపోతుందా. ఓకే చూడమ్మా మసాలా. ఓకే ఇలా ఓకే సరే. మొత్తం మసాలా అంటే కారం, మసాలాలు, అల్లం పేస్ట్ అంతా కూడా మాసులకు బాగా ఇంకిపోలే. కలిపింది చాలు కానీ చికెన్ కుండలో వేసేసుకుందాం. సరే అమ్మగారు, ఇంకా చికెన్ కొండలు వేసుకుందాం. మరి మా శివగామ చెప్పింది కదా. చికెన్ మొత్తం కుండలో వేసేసుకున్నాం. మా అమ్మ అయితే అక్కడ అంటే మేము టేకాకులు తీసుకుని వచ్చాం. అటు సైడ్ చూపించరా. టేకాకులు అవి వాటిని బాగా కడుక్కొని ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకుందాం. అంటే ఆవిరైతే బయటకు రాకూడదు కదా, మొత్తం దీనిపైన ఒక మూతలా సెటప్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు బాగా కట్టేసుకున్నాం. ఇదిగా చూడు, అదే నల్ల చుట్టూ, దీన్ని నల్ల చుట్టూ. ఇంకేమీ లేదు, సింపుల్గా ఈ కుండను తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేద్దాం. ఆకులి అష్ట కష్టాలు పడ్డాం ఈ పొయ్యి వెలిగించడానికి. చికెన్ పొయ్యి మీద పెట్టేసాం కదా. ఈరోజు మన కెమెరామెన్ వీడే మనకు బామ్మర్ చదువుతాడు. స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టేసాడు అనమాట. రోడ్డు మీద కనిపిస్తే తీసుకుని వచ్చాను ఇలాగా. ఇప్పుడైతే అంటే చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా జీడి చెట్లు. మా విలేజ్లో జీడి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి కొంతమంది అంటే సీజన్లోనే వీటి ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తారు. మీకు
ఇప్పుడైతే మనం ఈ ప్లేస్కి వచ్చి వండుకుంటున్నాం. మా విలేజ్ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉంటాయి ఇల్లులు ఉంటాయి. ఇటు నుంచి ఇంక ఈ ప్లేస్లో అయితే ఏ ఇల్లులు ఉండవు. మొత్తం అన్ని జీడి తోటలు, సర్వీస్ తోటలు. అప్పుడైతే సర్వీస్ తోటలు చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మొత్తం సర్వీస్ తోటలు అన్నీ తీసేసి ఊప్లేస్ తోటలు వేసారు. ఇంకేముందంటే ఇంకా చెప్పాల్సింది ఏముందంటే, ఈ వీడియోకి మీరు 2K లైక్స్ కింద కంప్లీట్ చేసినట్లయితే మా విలేజ్ టూర్ చేసి పెడతాను. విలేజ్ టూర్ అంటే ఎలా చేయాలి అంటే మామూలు ఊరిని చూపించడమే కదా, చూపిస్తాను. మా ఊరు మొత్తాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ బీచ్ వరకు చూపిస్తాను, ఎలాంటి ఇల్లులు ఉంటాయి ఏంటనే. అప్పుడైతే కమ్మలిల్లు కూడా ఉండేవి అక్కడక్కడ. ఇప్పుడు ఉన్నాయా అంటే కమ్మలిల్లు లేవు కానీ పెంకులిల్లు ఉన్నాయి, పాతకాలం పెంకులిల్లు. మొత్తం మ్యాక్సిమం అందరూ డాబీలు కట్టేసుకున్నారు. దాంతోపాటు జగనన్న ఇల్లు కూడా ఇచ్చారు కదా, అక్కడ కొంతమంది కట్టుకున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళలేదన్నమాట. మనం పొయ్యి మీద కుండ పెట్టి చాలాసేపు అయిపోయింది కదా, ఇప్పుడైతే దాన్ని కొంచెం షేక్ చేసుకోవాలన్నమాట. నాకైతే భయం వేస్తుంది. ఒక వీడియో చూసాను నేను, ఆ కుండ చికెన్ అలా చేసేటప్పుడు కుండ పగిలిపోయి మొత్తం పడిపోయింది చికెన్ అంతా. ఇప్పుడైతే సేఫ్గా ఏం అవ్వలేదు. అదొక రకమైన వాసన వస్తుందా. ఫైనల్లీ మన కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది. తీసుకుని వచ్చేతను. కింద నట్టు చేప కాలిపోద్ది. నాకెందుకు మాడిపోయింది అనిపిస్తుంది, అదో రకమైన వాసన వస్తుంది. చూద్దాం. అప్పుడు తీసుకుండు, లేకపోతే తీ అయితే చూసేయండి మన చికెన్ ఎలా ఉన్నదో. బా ఆకులన్నీ భలే ఉన్నాయి. అబ్బా బాగుంది, బాగా వచ్చింది. ఆహా, ఇప్పుడు మంచి వాసన వస్తుంది డార్లింగ్స్. గుమ్మలు ఆడిపోతుంది అనుకోండి, చూస్తేనే నోరు ఊరేస్తుంది. తినడానికి ఆకు సిద్ధం అయిపోయింది. ఇంకా ఆకులు వేసుకొని కుమ్మేద్దాం. వేసామ్మా. ఆహా, అబ్బాబ్బా, నమ్మకే పిండుకుందాం. ఓకే, కట్ చేసి ఉల్లిపాయలు వేసుకుని ఇంకా మన కొండ చికెన్ అయితే టేస్ట్ చేసేద్దాం. బాగా ఉడికింది, పీస్ మొత్తం నీట్గా భలే ఉడికింది. జంపర్ మీద బంపర్ అనుకోండి. ఒక ముక్కి ఎలా ఉంది చెప్పు. లెగ్ పీస్ అటు సైడ్ చూడే ఎలా ఉందా. అలా చెప్తారు అవునా, జంపర్ మీద బంపర్ అన్నారు. చెప్పమ్మా, చెప్తా లేదా. దొడ్డమ్మ చెప్పమని జంపర్ మీద బంపర్. కరెక్ట్ టైంకి మా పెద్దమ్మ వచ్చింది. ఎలా ఉన్నది, టేస్ట్ ఎలా ఉన్నదా. బాగున్నది. మొత్తం అంతా లాగించేద్దాం. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. వెన్ను మాటలు అందరూ ఉంటాయి. ఎలా ఉన్నది చెప్పు టేస్ట్. నిజంగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంటిగా ట్రై చేయండి. ఏ పెద్ద కష్టం కాదు, సింపుల్గానే అయిపోతుందా. చెప్పు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఎంజాయ్ చేయడం లైఫ్ని. నెక్స్ట్ ఏ ఐటమ్ వండాలో కింద కామెంట్ చేయండి, పక్కా ట్రై చేస్తాను. నువ్వు కూడా చెప్పా. ఏమైనా లైక్ చేయండి. అందరికి వీడియో నచ్చిందా లేదా అని అడుగు. అందరికి వీడియో నచ్చిందా లేదా. నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాం అన్న. నచ్చితే ఇలాంటి చాలా మట్టుకు చేస్తాం. నవ్వుతే అందరూ పడిపోతాం. నవ్వుతావేటా చూడండి, ఈ అమ్మ చెప్పట్లేదు, మళ్ళీ చెప్పిన వాళ్ళు చెప్పనవట్లేదు. సరే మరి ఉంటాను, టాటా బాయ్ బాయ్. సరే ఉంటాం, టాటా బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ అనండి. బాయ్.